ఏలూరులోని వెంకటరామ ఎలిమెంటరీ స్కూల్ను బాబా సందర్శించినప్పుడు ఒక మనసును హత్తుకునే సంఘటన జరిగింది. బాబా ఏలూరు రాకను తెలియజేస్తూ ఆయన ఫోటో ఉన్న కరపత్రాలను పట్టణమంతా పంచారు. ఒక చిన్న బాలుడు ఆ కరపత్రాన్ని చూసి ఎలాగైనా తనను మెహర్బాబా దగ్గరకు తీసుకువెళ్లమని తల్లిదండ్రులను కోరారు. కాని వారు కట్టుబాట్లు పాటించే బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఒక పార్సీ సంతును కలవడానికి ఇష్టపడలేదు. ఆ అబ్బాయి ఎంతో ఏడ్చి రాత్రి భోజనం కూడా మానేశాడు. కాని తల్లిదండ్రులు మాత్రం అతని మాట వినలేదు. మరుసటి రోజు ఉదయం ఆ బాలుడు ఎంతో దిగులుగా బడికి వెళ్లాడు. బాబాను కలిసే అవకాశం పోయిందని బాధపడుతున్నా అతని మనసులో మాత్రం బాబాను చూడాలనే తపన అలాగే ఉంది. అలాంటి స్థితిలో బాబా స్వయంగా తన తరగతి గదిలోకి ప్రవేశించగానే ఆ అబ్బాయి ఒక్క క్షణం ఆశ్చర్యంతో నోట మాట రాక ఉండిపోయాడు. వెంటనే పరుగెత్తుకెళ్లి బాబా కౌగిలిలో ఒదిగిపోయి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను మనస్ఫూర్తిగా ప్రేమించే భక్తుడి ప్రార్థనను ఆ దైవం మరోసారి ఆలకించింది. అవతార్ మెహర్ బాబా కీ జై.